హలో పిల్లలు, నేను మీ బామ్మని. ఇంకో కథతో వచ్చానమాట. కథ పేరేంటో తెలుసా? ఎద్దు గర్వం. కథలోకి వెళ్దామా మరి? అనగా అనగా ఒక ఊరిలో ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేదన్నమాట. అలవాటు ఉండేది. ప్రతి సంవత్సరం లాగానే ఊళ్ళో వాళ్ళందరూ పండగ చేసుకుని, పూజలు చేసుకుని, ఊరేగింపు కోసం అన్ని వీధులు కూడా శుభ్రం చేసి ముగ్గులతోనూ, తోరణాలతోనూ, పువ్వులతోనూ చాలా అందంగా అలంకరించేవారనమాట. ఊరేగింపుకు ఒక ఎద్దుబండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండితోనే ఎద్దు సంగతి చెప్పాలా? దాన్ని కూడా బాగా తయారు చేసేవారనమాట. ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మాన్ని నిగనిగలాడేలాగా దాన్ని స్నానం చేయించేవారు. బొట్టు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసి ఆహా చాలా చూడముచ్చటగా తయారు చేసేవారట. ఇవన్నీ చేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. దాన్ని బాగా తయారు చేసి బండికి కట్టారనమాట. గుడి ముందర నిల్చోబెట్టి దేవుణ్ణి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతిచ్చి ఊరేగింపు మొదలెట్టారనమాట. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. అప్పుడు ఈ వెర్రి రాముడు ఏమనుకున్నాడంటే, అందరూ నాకే సత్కారం చేస్తున్నారు అనుకుని చాలా భ్రమపడ్డాడనమాట. ఆహా నాకే చేస్తున్నారు అంతా అనుకున్నాడు గర్వంగాను. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీని గట్టిగా బయటికి ఇలా పెట్టి నడిచాడనమాట. తనలో తానే మురిసిపోయాడు, పొంగిపోయాడు, నాకు చేస్తున్నారు ఇదంతా అని. ఇంకా సాయంత్రానికి ఊరేగింపు గుడి దగ్గర చేరిందనమాట. ఎద్దురు సన్నాహాలతోనూ బాజా భజంత్రీలతోనూ గ్రామ ప్రజలు తమ దేవుణ్ణి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకెళ్ళారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముణ్ణి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారన్నమాట. రాముడి పైన వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు, ఎవరూ పట్టించుకోలేదు ఆ ఎద్దుని. అంతలా చూశారన్నమాట. అప్పుడు రాముడికి అర్థమైంది ఏమని, మనుషుల్ని గౌరవించలేదు, వాళ్ళు చేసే పనిని మాత్రమే గౌరవించారు అని వాడికి అర్థమైందనమాట. అంటే మనుషులు గౌరవం ఇచ్చేది మనకు కాదు అనుకుంది ఆ ఎద్దు. మనం చేసే పనులకు మాత్రమే గౌరవం ఇస్తారు అనుకున్నదన్నమాట. అది కథ. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం ఆ పిల్లలు. బాయ్. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా పిల్లలు? బాయ్.